కేసీఆర్ కుటుంబంలో ఏదో 3 ముక్కలు అడ్డవుతుంది 4 ముక్కలు అనుకుంటున్నా కానీ ఇప్పుడు కొత్తగా నాకు వస్తున్న అనుమానం అంటే కేసీఆర్ కుటుంబంతో ఒకటే. ఈ కవిత ఎపిసోడు, హరీష్ రావు ఎపిసోడ్ అంతా కూడా నాటకంలో భాగమే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దోచిన సొత్తు అందరూ పంచుకున్నారు, వాటాల్లో హెచ్చు తక్కువలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అందరం కలిసి లోపలికి పోతున్నాం కాబట్టి అందరం ఏకమై మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక డ్రామాలో భాగంగానే కవిత ఈ రకంగా మాట్లాడింది నేను అనుకుంటా ఉన్నాను. 10th క్లాస్ పిల్లర్ని అంటే చెప్తారండి, ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఆనాడు హరీష్ రావు అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుందా? ఒకవేళ పాల్పడి ఉంటే మొదటిసారి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా. 1 సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవి చెప్తాను పక్కన పెట్టి మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే, ప్రజల్ని మమ్మపెట్టే భావనలోనే ఈ రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారు నా అనుమానం. చూద్దాం కవిత గారి ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు, కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు. పార్టీ అఫేర్, వాళ్ళ పార్టీ అఫేర్లో మాకేం సంబంధం? మా అభిప్రాయం చెప్పిండొచ్చు కదా, ఆ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు. అదే ఇప్పుడు ఒకటి నేను ఇంత స్పష్టత ఇస్తా ఉన్నాను, కవిత, హరీష్ రావు, సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు ఎస్, బట్ కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్ ప్రమేయం లేకుండా, కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడిందంటే 10th క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు. ఇది కవిత గారు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇలా కవిత రూపంలో ఒక నాటకం తెరదీస్తూ ఉన్నారు, రేపు ఇంకో నాటకం తెరదీస్తారు. కానీ కుటుంబం అంతా ఒకటే, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు, మాటలు తప్పు. ఏదైనా డెమోక్రటిక్ అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్కు గుర్తింపు సమస్య ఉంది. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒప్పుకోను, మా నాయకుడు కేసీఆర్ అంటారు. ప్రతిపక్షంగా కూడా, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది, కేసీఆర్ గారిది. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడటగా. మొన్ననే చెప్తే కదా, సురభి నాటకం ఒక్కరోజుతో అయిపోతుందా? కవిత నాటకం, సురభి నాటకం ఒకటో రోజు అయిపోతుందా? చూద్దాం ఏమవుతుందో. నేను మళ్ళీ మాట్లాడుతాయి, చాలా పెద్ద కవిత, చాలా పెద్ద అది సీరియల్. అది నేను రేపు మాట్లాడుతా దీని మీద, మళ్ళీ రేపు ఎల్లుండో మాట్లాడతా. ఈ ప్రశ్న మళ్ళీ రేపు ఎల్లుండి. మీకు కొన్ని ప్రశ్నలకు నాకు చెవుకి వినబడతలేవు అవి అట్లా. ఇది ఇంపార్టెంట్ ఉంది, మజా ఉంది డిస్కస్ ఇదేదో.